ఓ తండ్రి డైరీలో చివరి పేజీ. అలసిపోయాను, నీరసపడిపోయాను, ముసలివాడిని. దయచేసి నన్ను అర్థం చేసుకో. బట్టలు వేసుకోవటం కష్టం. తువ్వాలేదో చుట్టబెట్టుకుంటాను, గట్టిగా కట్టుకోలేను. అందుకో తొలగిపోతూ ఉంటుందది. కసురుకోకు. అన్నం తింటున్నప్పుడు చప్పుడవుతుంది. చప్పుడు కాకుండా తినలేను. అసహించుకోకు. నీ చిన్నతనంలో నువ్వు కూడా ఇంతే. గుర్తు తెచ్చుకోరా. బట్టలు సరిగా వేసుకునేవాడివి కాదు. అన్నం కూడా అంతే, పెద్దగా శబ్దం చేస్తూ తినేవాడివి. ఒకే విషయాన్ని పదే పదే చెబుతూ ఉంటాను. విసుక్కోకు. స్నానం చేయటానికి ఓపిక ఉండదు. చేయలేదని తిట్టకు. నువ్వు కూడా చిన్నప్పుడు స్నానం చేయమంటే ఎంత ఏడ్పించేవాడివో గుర్తుందా? తినాలని లేనప్పుడు తినలేను. విసుక్కోకు. కీళ్ళ నొప్పులు, నడవలేను. ఊతకర్ర నాతోనే ఉండాలి. లేనప్పుడు నీ చేయి అందించి నడిపించు. నీకు నడక వచ్చే వరకు నేను అలాగే నిన్ను చేయి పట్టుకుని నడిపించాను. అందుకేనేమో ముసలివాళ్ళు పసివాళ్లతో సమానం అంటూ ఉంటారనుకుంటా. ఏదో ఒకరోజు నాకు బతకాలని లేదు, చనిపోవాలని ఉంది అంటాను. అప్పుడు కోపం తెచ్చుకోకు. అర్థం చేసుకో. ఈ వయసులో బతకాలని ఉండదు, కానీ బతకక తప్పదు. ముసలి కంపు కొడుతున్నానని అసహించుకోకూడదు. దగ్గరగా తీసుకొని కూర్చో. నీ చిన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నా నేను అలాగే దగ్గరగా తీసుకునేవాడిని. అలా తీసుకుంటే ధైర్యంగా, ఆనందంగా, హాయిగా నవ్వుతూ కాలం గడుపుతాను. ఇట్లు ఓ తండ్రి